ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్లు ఇంకా రాలేదని, మెసేజ్లు కూడా రాలేదని ఆందోళన చెందుతున్నారు మెగా డిఎస్సి అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు. ఇటు గమనిస్తే మరి నగర శివారు ఆలమూరు రోడ్లో ఉన్న శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో సోమవారం ఉదయం 9 గంటలకు మెగా డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కానుంది. అయితే ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్లు, మొబైల్కి మెసేజ్లు కానీ రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుందా లేదా అన్నది అభ్యర్థులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏప్రిల్ 20న మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మరి ఈ పరీక్షలు జరిగాయి. ఆగస్టు 2వ తేదీన ఫైనల్కి ఇచ్చారు. ఇక అదేవిధంగా 11న స్కోర్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 11 రోజుల తర్వాత 22వ తేదీన రాత్రి మెరిట్ లిస్ట్ను కూడా రిలీజ్ చేశారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా తమకు ఎన్ని మార్కులు వచ్చాయి, తాము అర్హత సాధించామా లేదా అన్నది అభ్యర్థులు తెలుసుకున్నారు. అదేవిధంగా అభ్యర్థులు అర్హత సాధించడంతో ఆనందంలో తేలుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తామని చెప్పేసి మరి ఎంపికైన అభ్యర్థులు అన్ని విద్యార్హత సర్టిఫికేట్లతో మరి రావాలని చెప్పేసి సూచిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే అందుకు సంబంధించిన దాదాపు 20 టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సభ్యులు శనివారం సాయంత్రం సర్టిఫికేట్ల పరిశీలన కేంద్రంలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎప్పటికైనా అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్లు వస్తాయని, తమ మొబైల్కు మెసేజ్లు వస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. అయితే ఆదివారం సాయంత్రం వరకు అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా మరి కాల్ లెటర్ రాలేదు, అలాగే మెసేజ్లు కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఒకరోజు మాత్రమే నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు సంప్రదిస్తే టెక్నికల్ సమస్య ఉందని, దాన్ని రాష్ట్రం ఉన్నత అధికారులు పరిశీలిస్తున్నారని, రాత్రిలోపు అభ్యర్థులు కాల్ లెటర్లు మెసేజ్లు వస్తాయని చెబుతున్నారు. అభ్యర్థులు వాపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుందా లేదా, జరిగితే ఈ ప్రక్రియను మరో 2 రోజులు పొడిగిస్తారా లేదా అన్నది కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఫ్రెష్గా ప్రకటించింది ఏంటంటే, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం జరగాల్సిన మెగా డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ వాయిదా వేశామని, తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని, అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.